మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థులు ప్రైవేట్ వీడియో రికార్డు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాగా విద్యార్థుల ప్రైవేట్ వీడియో రికార్డులు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఈ విషయంలో?
యా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా విద్యార్థుల ప్రైవేట్ వీడియో రికార్డులు ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణల్లో ఇంతవరకు ఆధారాలు దొరకలేదని, అనుమానితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు రుజువైతే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, విద్యార్థుల యొక్క ఏవైతే వీడియోస్ దొంగచాటుగా తీశారు, వంటవారు చేశారని చూస్తున్న అనుమానాల్లో నిజముందా? లక్ష్మణ కండ్లపేటలో ఉన్నటువంటి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు నిన్నటి నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. విద్యార్థులు బాత్రూమ్ లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీశారని చెప్పి, ఫోటోలు తీశారని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. నిన్నటి నుండి ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. ఉద్రిక్త వాతావరణం కూడా కాలేజీ వద్ద చోటు చేసుకుంది. ఇప్పటికే విద్యార్థులకు మద్దతుగా ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇటు హాస్టల్ బయట విద్యార్థి సంఘాలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఇటు ఒకవైపు విద్యార్థి సంఘాలు హాస్టల్లోకి దూసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇటు యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవడంతో ఇటు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలందరూ కూడా ఇటు విద్యార్థులు కూడా సీరియస్ అవుతా ఉన్నారు. ఇటు మేడ్చల్ ఇంజనీరింగ్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా విద్యార్థులకు మద్దతుగా వచ్చి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి పదే పదే ఇలాంటి సంఘటనలు సిటీలో, ఇలాంటి సంఘటనలు ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో కూడా ఇటు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఇలాంటి సంఘటన జరగడం ఇది విద్యార్థులకు అభద్రతా భావాన్ని గురి చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఇటు అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఈ యొక్క దీనికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో అనుమానితులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారుగా 12 మంది సెల్ ఫోన్లు కూడా సేకరించినటువంటి పరిస్థితి. క్లూస్ టీమ్స్ పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు ఎన్ఎస్ఏ, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఇలాంటి విద్యార్థి సంఘాలు ఇటు కాలేజీ ఎదుట నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉన్నది. నిందితులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. హాస్టల్ వార్డెన్ బయటికి రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు అన్ని మొత్తం సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి అదైతే ఈ యొక్క వార్త సర్క్యులేట్ కావడంతో ఇటు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్ కావడం జరిగింది. మేడ్చల్ ఏసీపీ కూడా దీనిపైన అటు ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి సిఎంఆర్ కాలేజ్ దగ్గర అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ధర్నా నిరసన విరమించేది లేదని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఇటు ఆ యొక్క కాలేజ్ ఎదుట విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సంఘాల ఆందోళన చేయడమే కాకుండా లోపలికి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ సిఎంఆర్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గం అని చెప్పేసి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి భద్రత కల్పించలేదని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇటు కనీసం అక్కడ మహిళా పోలీసులతో ఈ బాత్రూమ్ల దగ్గర కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ హాస్టల్ పరిసరాలను మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. ఇటు ఇప్పుడు కాలేజీకి సంబంధించినటువంటి సిఎంఆర్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో యాజమాన్యం నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఇప్పటికే పోలీసులు ఏసీబీ చెప్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క దర్యాప్తు మాత్రం కొనసాగుతా ఉన్నది. హాస్టల్ వద్ద మాత్రం పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున పేరెంట్స్ కూడా రావడంతో అక్కడ ఇప్పటికే పోలీసులు వాళ్ళు బాత్రూంలు లోపల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ వెనక భాగంలో వ్యక్తులు తచ్చాడుతున్నట్లు గమనించమని విద్యార్థులు పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ కూడా దాని మీద ఇప్పటికే లభించినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు.
మెస్ లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందని పోలీసులకు చెప్పడం జరిగింది. ఇటు నిన్నటి నుండి వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు అక్కడే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనతోటి ఒకవైపు టెక్నికల్ టీం కూడా అక్కడికి రావడమే కాకుండా ఫోన్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. వాటిలో ఎలాంటి వీడియోలు ఫోటోలు లభించలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని ఫోన్లన్నీ ల్యాబ్కు పంపించాలని చెప్పి వాళ్ళు పోలీసులు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఆ పోలీసులు ఏదైతే సేకరించారో 12 ఫోన్లు కూడా ఈ ఫోన్లకు సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి ఫోటోలు వీడియోలు లభించలేదని చెప్పి వీటన్నిటిని కూడా ల్యాబ్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి. డిలీట్ అయిన వీడియోలు తర్వాత కూడా అందులో వీడియోలు రికార్డు అయ్యాయా లేదా అని కూడా ఖచ్చితంగా దీని ద్వారా చెప్పొచ్చు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి వీడియో లభించలేదని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు భయాందోళనకు గురి కావద్దని కూడా చెప్తున్నారు. ఈ ఘటన పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పోలీసులు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క సమస్యకు పరిష్కారం కావాలని చెప్పేసి దానికి సంబంధించి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థులతో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క దర్యాప్తులో భాగంగా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మణ, థ్యాంక్ యూ రాంబాబు. ఆ బాత్రూమ్ వెంటిలేటర్స్ అదర్స్కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి, కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నవి, కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ. సార్ మొత్తం మేల్ సిబ్బంది ఉన్నారా సార్ ఇక్కడ? లేదు, మేల్ ఫీమేల్ ఉన్నారు. ఫీమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. అంటే మీరు వార్డెన్ కి కంప్లైంట్ చేసినా సీన్ క్రియేట్ చేస్తారు, మీరే సొల్లు గారుస్తున్న వాళ్ళకి తెలిసి వస్తారని నిర్లక్ష్యం. వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి. యూజువల్ గా ఏ కాలేజీలైనా ఉంటాయి. వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం, అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తాయని చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఇప్పటివరకైతే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా. ఏ ఫోన్లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు. వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయిన అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల తీసుకోవడం.